నమస్కారం. ఇది వన్ ఇండియా తెలుగు. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు దాసరి నారాయణరావు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గడిచిన 5 నెలల్లో దాసరి నారాయణరావు ఇప్పటికే 2-3 సార్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 3 రోజుల క్రితం దాసరికి మరోసారి సర్జరీ జరిగింది. ఇన్ఫెక్షన్ సోకిందని, దీంతో ఆందోళనకర పరిస్థితి ఉందని సమాచారం. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటుతో ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గడిచిన 5 నెలల్లో దాసరి నారాయణరావుకు 2 సార్లు చికిత్స జరిగింది. తొలిసారి జనవరి 19న ఆసుపత్రిలో చేరారు. అప్పుడు చికిత్స అనంతరం మార్చి 29వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు అప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు. ఆ తర్వాత ఈ నెల 4వ తేదీన తన 75వ పుట్టినరోజును జరుపుకున్నారు. అంతలోనే వారం క్రితం మరోసారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. 3 రోజుల క్రితం మరోసారి సర్జరీ చేశారని తెలుస్తోంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నారన్న విషయం ఈ రోజే మీడియాకు తెలిసింది. ఈ రోజు సాయంత్రం దాసరి ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొద్ది కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.